హాయ్ అండి, నా పేరు లత. వెల్కమ్ టు మై ఛానల్ లతా డైరీస్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అని ప్రారంభిస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లత. వెల్కమ్ టు మై ఛానల్ లతా డైరీ ఛానల్ ప్రారంభం. మీరు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా వీడియోలో మాఘమాసం మొదటి సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ ఆ దేవతలకు ఇష్టమైనదిగా నైవేద్యం సమర్పించే ముందు గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. ముందుగా గడపను అలంకరించుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పూలతో అలంకరించి ఈశాన్యం మూల పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత ఒక రాగి చెంబులో పసుపు, గంధము, రూపాయి కాయను పూలతో అలంకరించాలి. ధూపం వేయాలి. కృష్ణుడి ప్రతిమకు నమస్కరించి శ్రీకృష్ణాయ నమః, శ్రీ భగవతి వాసుదేవాయ నమః ఆ తరువాత వేసి దీపం పెట్టి దీపాన్ని వెలిగించి గంధము బొట్టు పెట్టి పూలతో అలంకరించి ధూపం చూపించి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టి తాంబూలంలో రూపాయి నాణాన్ని పెట్టి నమస్కరించాలి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి నమస్కరించాలి. బాగా నానిన తర్వాత బాగా ఉడకాలి. పార్వతీ పరమేశ్వరులు నైవేద్యంగా శనగపప్పు పాయసం. 1 కప్పు శనగపప్పు, అరకప్పు పెసరపప్పు నీటిలో కడిగి 1 గంట సేపు నానబెట్టాలి. తరువాత స్టవ్ను ముట్టించి 1 గిన్నె పెట్టి అందులో నానబెట్టిన మిశ్రమాన్ని వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మెత్తగా ఉడకనీయాలి. మరొక పొయ్యి మీద 1 గిన్నె పెట్టి రుచికి తగినంతగా బెల్లం వేసుకొని బాగా కరగనివ్వాలి. ఆ తరువాత శనగపప్పు, పెసరపప్పు మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. మరింత రుచి కోసం చిన్న బాండిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకొని ఈ పాయసంలో వేయాలి. ఒక కప్పు వేడి చేసిన పాలు ఈ మిశ్రమం చల్లారాక కలుపుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. నైవేద్యం తయారీ.
ఉడుకుతుంటే చూడు. ఇలాగా బాగా ఉడకనేయాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో యాలకులు బెల్లము బాగా దంచి వేసేయాలి. వేసేసిన తర్వాత ఇది బాగా చల్లారైనాక పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు బాగా నీటిలో వేసి వేయాలి. ఇది ప్రాసెస్. తీసేసి ఒక కప్పుతో ఒక కప్పు బెల్లం, అక్కడే ఉంది. ఇదంతా బాగా ఉండలు లేకుండా ఓన్లీ కరిగించి మీడియంలో పెట్టుకుని చేసుకుంటాం. పప్పు ఈ పప్పుకి వెళ్ళిరా, దీనికి వెళ్ళిరా, శనగపప్పు కాదు. బాగా కడిగిన ఉండలు లేకుండా పాకం అవసరం లేదు. దీంట్లో చిన్న కసిక రాళ్ళు లాంటివి ఉంటాయి కాబట్టి కడిగించుకొని వడగట్టుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లంలో బాగా ఉడకాలి. బెల్లం ఉడికితే అప్పుడు ఆ పప్పుకి బాగా టేస్ట్ వస్తుంది. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్. కుక్కర్లో కన్నా మామూలు ఉడకబెట్టుకుని చేసుకుంటే శనగపప్పు పాయసం బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేసి మంచిగా కనపడుతుంది. అది ఓన్లీ గిన్నె హైట్ వచ్చింది. ఇట్లాగా మెత్తగా ఉడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారి అంతలోకి మనం బాదం పప్పు అవి ఇది ఇక్కడ ఉంచు.
పాలు పోసుకోకపోయినా పర్వాలేదు, ఇలాగే చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత పాలు పోసేస్తే సరే. అదే ఉడికి ఇలాగా శనగపప్పు చల్లారిన తర్వాత పాలు పోసుకోండి, ఒక కప్పు పాలు. ఒకసారి చూపించు, హైలైట్ చేయి, ఎట్లా ఉండాలి. బాగుందా హైలైట్? ఒక్కసారి తిరిగేసి ఇక్కడ ఈ దీపం ఇది రెండు ఒకసారి చూపించేసి అవి నెట్ అయిపోతుంది. ఇక్కడికి ఇది పూజ గదిలోకి వెళ్దాం రండి. ముందుగా దేవుని పటాల వద్ద దీపాన్ని వెలిగించాలి. గంధం బొట్టు అలంకరించాలి. దేవుని పటాలకు 3 రకాల పువ్వులతో అలంకరించుకోవాలి. మా చిన్న పూజ గది ఇలా అలంకరించుకున్నాను. శనగపప్పుతో చేసిన పాయసాన్ని ఆ శివపార్వతులకు సమర్పించాను. మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి. మళ్ళీ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. బై మీ లత.